కేదార్నాథ్ అక్కడెలా నిర్మించగలిగారు? కేదార్నాథ్ అంటేనే ఒక మార్మిక స్థలి. ఏదో ఉంది ఆ కేదార్నాథ్ గుడిలో, ఆ నిర్మాణంలో, ఆ సన్నిధిలో. మనకు అర్థం కాని మిస్టరీ. ఎస్, భారతీయ వాస్తు పరిజ్ఞానం మన గుళ్ళ నిర్మాణంలో ఉంది. వందల ఏళ్ళు అలా చెక్కు చెదరకుండా ఉన్న బృహదాలయాలు ఎన్నో ఎన్నెన్నో. ప్రత్యేకించి కేదార్నాథ్ ఎవరు నిర్మించారనే వివరాలే సరిగ్గా తెలియవు. 8వ శతాబ్దం అంటుంటారు. అంటే ఈ గుడి వయస్సు 1200 ఏళ్ళు దాటి చెక్కు చెదరకుండా నిలిచిన మన ఓల్డ్ ఆర్కిటెక్చర్ నాలెడ్జ్కి శిఖరమెత్తు ప్రతీక. అసలు ఆ గుడి నిర్మాణ స్థలమే ఓ మిస్టరీ. దాన్ని ఎందుకెంచుకున్నారు, అప్పటి నిర్మాణ పద్ధతులు ఏమిటి అనేదే ఓ మిస్టరీ. ఈ రోజుకు అది గుడి నిర్మాణానికి ప్రతికూలమైనదే. ఒకవైపు 22,000 అడుగుల ఎత్తులో కేదార్నాథ్ కొండ, మరోవైపు 21,600 అడుగుల ఎత్తులో ఖరజ్కుండ్, మూడోవైపు 22,700 అడుగుల ఎత్తులో భరత్కుండ్ ఉన్నాయి. ఈ 3 పర్వతాల గుండా ప్రవహించే 5 నదులు మందాకిని, మధుగంగ, చిర్గంగ, సరస్వతి, స్వరందరి. చలికాలంలో విపరీతమైన మంచు కురిసే చోటు, వర్షాకాలంలో నీరు అతివేగంగా ప్రవహించే ప్రదేశం. అది ప్రవాహస్థలి. ఈ రోజుకు మనం అక్కడికి వాహనాలలో వెళ్ళలేం. మరి అంతటి ప్రతికూల పరిస్థితుల్లో ఎలా కట్టారు? కేదార్నాథ్ దేవాలయంలోని రాళ్లపై లిగ్నోమాటిక్ డేటింగ్ పరీక్షను నిర్వహించినప్పుడు దానిలో 14వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం మధ్యకాలం వరకు ఆలయం పూర్తిగా మంచుతో కప్పబడి ఉంది అని పరీక్షలో తేలిందట. అయినా సరే గుడి చెక్కు చెదరలేదు. 2013లో కేదార్నాథ్కి సంభవించిన విపత్కర వరదను చూశాం. సగటు కంటే 375% ఎక్కువ వర్షపాతం నమోదైంది. చాలామంది మరణించారు. పలు పరిసర గ్రామాలు దెబ్బతిన్నాయి. మన ఎయిర్ ఫోర్స్ దాదాపు 1,00,000 మందిని రక్షించింది. అంతా అతలాకుతలం. ఆ వరదలు తగ్గిన తర్వాత చూస్తే 1200 సంవత్సరాల తరువాత ఆ ప్రాంతంలోకి బయట నుండి తరలించబడిన ప్రతి ఒక్కటి తుడిచిపెట్టుకుపోయింది. ఒక్క నిర్మాణం కూడా నిలబడలేదు. కానీ ఈ ఆలయం మాత్రం ఒక స్థిర శిఖరంలా నిలబడే ఉంది. అంత దృఢమైన కట్టడం, మన వాస్తుజ్ఞానం. కేదార్నాథ్ ఆలయాన్ని ఉత్తర దక్షిణంగా నిర్మించారు. దేశంలో దాదాపు అన్ని దేవాలయాలు తూర్పు పశ్చిమ దిశలలో ఉంటాయంటారు. అన్ని గుళ్ళలానే దీన్ని నిర్మించి ఉంటే ఇది ఇలా ఉండేది కాదేమో. అందరికీ ఆశ్చర్యం ఏమంటే గుడి నిర్మాణానికి ఉపయోగించిన రాయి ఇక్కడెక్కడా లభ్యమయ్యే రకం కాదు. ఎక్కడి నుండో తెచ్చారు. అక్కడి నుండి ఎలా తెచ్చారు, ఎలా పేర్చారు అనూహ్యం. సిమెంట్ అప్పటికి లేదు సరే, కానీ అనేక గుళ్లకు వాడిన పద్ధతి కాకుండా ఆస్టర్ పద్ధతి వాడినట్లు చెబుతారు. పుష్కరం క్రితం వరదల్లో ఒక మహత్తు తెలిసినదే మనందరికీ. ఒక పెద్ద బండరాయి, భీమశిల, ప్రవాహంలో కొట్టుకు వచ్చి సరిగ్గా గుడి వెనక ఆగిపోయి వరద ప్రవాహం గుడికి తగలకుండా అడ్డం పడింది. తనను తాకి వరద ఇరువైపులా చీలి గుడికి ఏ నష్టం రాకుండా కాపాడింది. అందుకే అనేది కేదార్నాథ్లో ఏదో ఉంది మనకు మానవ మాతృలకు అంతుపట్టనిది. అంతా ఆ శివయ్య లీల. హర హర మహాదేవ్.